హే హాయ్ వ్యూవర్స్. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి తెలుగు డబ్బింగ్ అవైలబుల్ ఉన్న ఒక 5 మూవీ రికమెండేషన్స్ మీకోసం తీసుకొచ్చా. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ మాలీవుడ్ టైమ్స్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అభినవ్ సుందర్. మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది, పర్లేదు, యావరేజ్ వన్ అనిపించింది, చూడొచ్చు, అంటే వాచబుల్. ఈ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే కొన్ని పాలిటిక్స్ అండ్ డైరెక్టర్ అండ్ ఫిల్మ్ క్రూ మధ్య జరిగే కొన్ని సీన్స్, ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్ గా చూపించారు. మూవీ అయితే నాకైతే నచ్చింది. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో ఎవరైతే వినీత్ శ్రీనివాసన్ అనే ఈ మూవీలో ఉండే హీరో క్యారెక్టర్ ఏదైతుందో, చిన్నప్పటి నుంచి నావెల్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి అండ్ మూవీస్ చూసి డిటిఎస్ సౌండ్ కి అట్రాక్ట్ అయ్యి నేను కూడా ఇలాంటి ఫిల్మ్స్ తీయాలి, హర్రర్ ఫిల్మ్స్ తీసి ఆడియన్స్ ని భయపెట్టాలి నా మూవీస్ తో అని చెప్పేసి ఒక ఆర్జీవి లాగా పెద్ద డైరెక్టర్ కావాలని కళ్ళతోటి స్టోరీస్ రాసి అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మూవీ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఎలా నిలబడ్డాడు, తనకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ మూవీ ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ ఏంటి, అండ్ మూవీ ఇండస్ట్రీలో ఉండే పాలిటిక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్ గా చూపించారు. ఈ స్టోరీ లైన్ వచ్చేసి ఇదే: ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ మధ్య ఉండే పాలిటిక్స్, వాటి మధ్య ఈ వినీత్ శ్రీనివాసన్ అనే ఒక సెన్సేషనల్ డైరెక్టర్ గా తన డెబ్యూట్ ఫిల్మ్ ని సెన్సేషనల్ గా అందరికి గుర్తుండిపోయేలా తీయాలనుకునే మన హీరో కళ ఎలా నెరవేరిందని చెప్పేసి ఈ మూవీలో చూపించారు. అండ్ నాకైతే మూవీ నచ్చింది. కొన్ని డిసప్పాయింట్ చేసే పాయింట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అదేంటంటే క్లైమాక్స్ సరిగా అనిపించలేదు నాకు. ఫీల్ గుడ్ క్లైమాక్స్ ఉంటే బాగుంది అనిపించింది. మూవీ అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్, చూసేయండి, ఫ్యామిలీతో చూడొచ్చు, నో అడల్ట్ కంటెంట్. ఫోర్త్ ఫిల్మ్ వచ్చేసి ఇక్క. ఎవరైతే సన్నీ డియోల్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారో, ఈ మూవీ బాలీవుడ్ మూవీ అండ్ తెలుగులో డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది ఒక హిందీ ఫిల్మ్ అండ్ ఇది ఒక లీగల్ థ్రిల్లర్ అని చెప్పాలి. మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన సన్నీ డియోల్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీ వచ్చేసి ఒక మర్డర్ తో స్టార్ట్ అవుతుంది. అది ఒక కార్ లో జరగటం వల్ల ఆ కార్ లో ఎవరైతే మన అక్షయ్ ఖన్నా, సెన్సేషనల్ విలన్, ఇంతకుముందు ధురంధర్ లో యాక్ట్ చేసిన అక్షయ్ ఖన్నా, తన కార్ నుంచి ఒక లేడీ పడిపోయి మర్డర్ జరిగి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. తర్వాత అక్షయ్ ఖన్నా ఆ ప్రాబ్లం నుంచి, ఆ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు, దానికి మన హీరో ఎవరైతే సన్నీ డియోల్ గారు ఎలా హెల్ప్ చేశారు అనేసి ఈ మూవీలో ఉంటుంది. అండ్ మన హీరో వచ్చేసి ఒక సెన్సేషనల్ లాయర్ అన్నమాట. ఎప్పుడు ఎదురులేని ఒక ఒక్క కేసు కూడా ఊరుకొని ఒక లీగల్ ట్రాక్ ఉన్న ఎలాంటి ఇష్టం లేని అక్షయ్ ఖన్నాని ఎలా బయటపడేశాడని చెప్పేసి, ఈ కేసు నుంచి ఎలా బయటపడేశాడని చెప్పేసి స్టోరీలో ఉంది. సన్నీ డియోల్ గారు ఉన్నారు, తనకి నచ్చని పని తను ఎవరి కోసం చేశారనేది చెప్పేసి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను చెప్తే బాగోదు, స్పాయిలర్ అయిపోతుంది. ఈ మూవీ అయితే లాస్ట్ వరకు ఎంగేజ్ చేసింది, నాకైతే నచ్చింది. మెయిన్ ఈ మూవీ కి అర్థం ఏంటి, ఇక్క అంటే ఏంటి అనేది ఈ మూవీలో చూసేయండి. మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ నాకైతే మూవీ నచ్చింది, చివరి వరకు ఎంగేజ్ చేసింది. తనకి, హీరోకి అండ్ విలన్ కి, వాళ్ళిద్దరి మధ్య పాత పాస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఎంగేజ్ చేసాయి. మూవీ అయితే చాలా బాగుంది. థర్డ్ మూవీ వచ్చేసి 13 Days 13 Nights. ఈ మూవీ వచ్చేసి ఒక నావల్ ఆధారంగా తీసుకున్నారు. ఏదైతే 2021 లో ఆఫ్ఘనిస్తాన్ లో ఫ్రెంచ్ ఎంబసీకి సంబంధించిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఒక నావల్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని ఈ మూవీ తీశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా, చివరి వరకు ఇందులో ఉండే యాక్షన్ అండ్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఏదైతే కంట్రీస్ మధ్య ఉండే ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పాలి. 2021 లో కబుల్ అనే ఏరియాని తాలిబాన్స్ ఎవరైతే టేక్ ఓవర్ చేసుకున్నారో అప్పుడు జరిగిన స్టోరీయే ఈ మూవీకి బేస్ లైన్. అండ్ అక్కడ ఉండే ఫ్రెంచ్ సివిలియన్స్ ని మహమ్మద్ బైడా అనే ఒక వ్యక్తి అక్కడ నుంచి 2800 మందిని ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ కబూల్ నుంచి తాలిబాన్స్ మధ్య, ఐఎస్ఐ తీవ్రవాదుల మధ్య అండ్ సూసైడ్ బాంబ్స్, ఎవ్రీథింగ్ కూడా యాక్షన్ అంతా కూడా బాగుంటుంది. వాటి మధ్య ఈ సివిలియన్స్ ని ఎలా కాపాడాడు, ఎలా సర్వైవ్ అయ్యారు చివరి వరకు. కొన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. హీరోయిన్ అండ్ హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి ఎలా బయటపడ్డారు, ప్రతి ఒక్కరు కూడా మీకు వన్ అండ్ హాఫ్ అవర్ ఈ ఫిల్మ్ అంతా కూడా రన్ టైం ఉంటుంది. బట్ మూవీ అయితే చివరి వరకు ఎంగేజ్ చేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవ్రీ 2 minutes కూడా మీరైతే సీట్ ఎడ్జ్ లో కూర్చుంటారు. టెన్షన్ తోటే మూవీ అంతా కూడా ఉంటుంది, అంతా కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం యాక్షన్ మిస్ అయింది ఈ మూవీలో. ఇంకా కొంచెం యాక్షన్ యాడ్ చేసి ఈ మూవీని ఇంకా బాగా తీయొచ్చు. అదొక్కటే నన్ను డిసప్పాయింట్ చేసింది. అదర్వైజ్ ఈ మూవీ అంతా కూడా ఓకే. మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మూవీ అయితే చూసండి. సెకండ్ ఫిల్మ్ వచ్చేసి బల్టీ. ఈ మూవీలో కబడ్డీ అండ్ గ్యాంగ్ వార్స్ మధ్య ఉండే స్టోరీ గురించి ఉంది. మూవీ అయితే నాకు నచ్చింది.
ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదో లో ఫీలింగ్ చిన్నగా కొనసాగుతుంది అనుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో మూవీ లేసేది మామూలుగా ఉండదు. మొత్తం మర్డర్స్ అండ్ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది మూవీ అంతా కూడా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా డీసెంట్ గా కొనసాగుతుంది. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఇదైతే మన షేన్ నిగమ్ ఆర్డిఎక్స్ మూవీలో యాక్ట్ చేసిన హీరో ఉన్నారు. ఆర్డిఎక్స్ మూవీ తర్వాత నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అనిపించింది బల్టీ మూవీ ఒకటి. ఈ ఫిల్మ్ లో వచ్చేసి షేన్ నిగమ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ 4 మెంబర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ 4 ఫ్రెండ్స్ ఫస్ట్ కబడ్డీ ఆడి, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న విలన్స్ ఎవరైతే ఉన్నారో సోడాబాబు అండ్ భైరవ, జీమా, వీళ్ళ ముగ్గురికి వాళ్ళ కంట్లో ఎలా పడ్డారు, వాళ్ళ ముగ్గురితో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, ఏదైతే మన హీరో గ్యాంగ్ ఉన్నారో ఆ గ్యాంగ్ కి ఎవరైనా ఎదురొస్తే మాత్రం వాళ్ళని ఆ నలుగురే చిత్తు చిత్తు కొడతారు. ఆ విధంగా ఉండే గ్యాంగ్ ని ఏదైతే సోడాబాబు, భైరవ, జీమా అనే ఒక ఫైనాన్షియల్ కంపెనీస్ నడిపే ఎదురులేని విలన్స్ కి వీళ్ళు దొరకడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అనిపించి వీళ్ళని క్రైమ్ కి వాడుకొని వీళ్ళతో మర్డర్ చేపించి చివరికి వీళ్ళని ఒక్కొక్కరిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురుంగే ఒక్కొక్క ఫ్రెండ్ ని చంపేసి లాస్ట్ ఒక ఇద్దరు మిగులుతారు. ప్రీ క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. నాకైతే మూవీ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో ఒక హోటల్లో ఒక ఫైట్ ఉంటది, సూపర్ ఉంటది. అండ్ ఫైనల్ గా నాకైతే మూవీ అయితే చాలా నచ్చింది. ఈ మూవీ అయితే సోనీ లివ్ లో ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి తప్పకుండా. ఏదైతే క్రైమ్ అండ్ రాగా ఉండే కొన్ని గ్యాంగ్స్టర్ మధ్య గొడవలు లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చుతుంది. మీరైతే మస్ట్ వాచ్ చూడండి. ఫస్ట్ వన్ మూవీ వచ్చేసి డెజర్ట్ వారియర్. ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది, చివరి వరకు ఎంగేజ్ చేసింది అని చెప్పాలి. మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఏదైతే బాహుబలిలో పెద్ద పెద్ద వార్లు జరుగుతాయో ఈ మూవీలో కూడా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో అలాంటి యుద్ధాలే జరిగినాయి. ఈ మూవీ అంతా కూడా డెజర్ట్ లో ఉంటుంది. మొత్తం ఎడారి ప్రాంతంలో ఉండే రాజ్యాలు, ఆ రాజ్యాలకు సంబంధించిన రాజులు, వారి మధ్య గొడవలు. ఏదైతే మన హీరోయిన్ అంటే మహారాణి, ఒక మహారాజు ఒక మహారాణి తన సామ్రాజ్యం నుంచి పారిపోతారన్నమాట. ఆ తర్వాత ఎడారిలో ఒక పర్సన్ కి ఎదురయ్యి అక్కడి నుంచి వాళ్ళ స్టోరీ, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ అదే రాజ్యానికి వెళ్ళి వాళ్ళ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరం చంపేసి వాళ్ళతో ఎలా ఫైట్ చేశారు, చంపేసి ఆ రాజ్యాన్ని ఎలా మళ్ళీ మహారాణి ఎలా తన ఆధీనంలో తెచ్చుకుందని చెప్పేసి ఈ మూవీ స్టోరీ ఉంటుంది. టోటల్ గా ఓవరాల్ గా వచ్చేసి 2 hours ఉంటుంది స్టోరీ. చాలా బాగుంది మూవీ అయితే, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మూవీలో పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా బాగున్నాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రీ క్లైమాక్స్ ముందు ఒక యుద్ధం జరుగుతుందో రాజ్యాల మధ్య, ఆ యుద్ధంలో ఏనుగుల్ని ఇంకా హైనాల్ని ఒంటెలతో కూడా ఫైట్ ఉంటది. ఒంటెలతో ఫైట్ అనేది కొంచెం యూనిక్ గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఒక రియలిస్టిక్ మూవీ లాగా అనిపించింది. చాలా బాగుంది నాకైతే మూవీ. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మూవీస్ అయితే ఇవే. ఈ 5 మూవీస్ అయితే నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ని ఎక్స్ట్రీబీస్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు 1K సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు. సో సపోర్ట్ చేయండి గైస్. ఇక అంతా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.